మరికొన్ని క్రైమ్ న్యూస్ బ్రీఫ్ గా చూద్దాం. స్నేహితుడిని చంపిన కేసులో ముగ్గురు వ్యక్తుల్ని హైదరాబాద్ పాతబస్తీ పోలీసులు అరెస్ట్ చేశారు. బహదూర్పురాలో గత నెల 28న మన్సూర్ ఖాన్ బైక్ పై వెళ్తుండగా అడ్డగించారు ముగ్గురు స్నేహితులు. మన్సూర్ ఖాన్ గొంతు కోసి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపేశారు. మన్సూర్ ఖాన్ హత్య కేసులో ఖాలేద్, అన్వర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మున్వర్ అలీని కూడా త్వరలోనే పట్టుకుంటామంటున్నారు పోలీసులు. నిందితుల నుంచి తల్వార్లను స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కాకినాడ కొత్త మార్కెట్ దగ్గర ఎల్లయ్య, సుధీర్లు మద్యం మత్తులో ఒకరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎల్లయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. సుధీర్ పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ దగ్గర లంచం తీసుకుంటూ మందమర్రి ఈఓపీఆర్డీ నజీరుద్దీన్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఓ బిల్లు క్లియర్ చేసేందుకు 16,000 లంచం డిమాండ్ చేశాడు సదరు అధికారి. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించడంతో అవినీతి అధికారి భాగోతం బయటపడింది. నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన నిఖితకు ఏడాది క్రితమే పెళ్లయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమంటున్నారు బంధువులు. జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. తిలక్ నగర్ కు చెందిన భాస్కర్ పొలం నాట్లు వేసేందుకు వెళ్లి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి తలకు తీవ్ర గాయాలున్నాయి. జగిత్యాల ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి 2 అంతర్రాష్ట్ర నేరస్తులను బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 20 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలు దొంగతనాల్లో వీరిద్దరూ నిందితులు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీ చేయడంలో ఆరితేరారు ఈ 2 దొంగలు. 3 జిల్లాల్లో చోరీలు చేస్తున్న 3 యువకులను కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ షోరూమ్ లో కాజేస్తున్న 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ ఈ 3 డబ్బు కోసం చోరీలు చేస్తున్నారని తేలింది. వీరిపై గతంలో 9 కేసులున్నాయి.